ఎంతోమంది తండ్రులు తాము కష్టపడి సంపాదించి తీసుకొచ్చినటువంటి ద్రవ్యంతో పిల్లల్ని చదివిస్తూ, పిల్లలకి బట్టలు కొంటూ, వాళ్ళ కోరికలు తీరుస్తూ, వాళ్ళు వృద్ధిలోకి రావాలని వాళ్ళకి డిపాజిట్లు వేస్తూ, వాళ్ళకి అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుంటే, పరీక్షలు చేయించుకుంటే డబ్బు అయిపోతుందని మందుల షాపు దగ్గరికి వెళ్ళి అనారోగ్యం చెప్పి ట్యాబ్లెట్లు తెచ్చి వేసుకునేటటువంటి తండ్రులు ఎందరో ఉన్నారు. తాము అనుభవించవలసిన భోగాన్ని అనుభవించకుండా పిల్లల కోసం త్యాగం చేసిన వాడెవరో ఆయనే తండ్రి. తండ్రి అంటే సాక్షాత్తు ఇంట్లో శంకరుడే తండ్రి రూపంలో తిరుగుతున్నాడని నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంటోంది ఎదుర్వేదం. తండ్రికి తాను ఏదీ పొందకపోయినా పర్వాలా, బిడ్డ వృద్ధిలోకి వచ్చాడంటే చాలు అంత ఆనందపడిపోతాడు. తోడపుట్టిన వాళ్ళే, స్నేహితులు స్నేహితులే. మీ వల్ల ఇతరులు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి తప్ప మీరు ప్రతిదానికి వశపడిపోయి వాళ్ళ వల్ల నేను పాడైపోయానన్న మాట అనకూడదు. పనసతొన కావాలి అనుకుంటే చేతికి నూనె రాసుకొని వలవడం అలవాటు కావాలి. నూనె రాసుకోకుండా ఒలిచి ఒంటికి జిగురు అంటుకుందంటే అంటుకోదా? మరి నీకు సమాజంలో ఇమడాలి, అక్కర్లేని వాటికి దూరంగా ఉండడం నీకు రావాలి. అంతేగాని దానివల్ల పాడైపోయాను, దీనివల్ల పాడైపోయానని చెప్పకు. అంత ప్రతిదానికి పాడైపోయే అంత తేలిక స్వభావం అయితే సమాజంలో నువ్వెట్లా నిలదొక్కుంటావు? నీకు నువ్వు ఊంచుకోవాలి, నీకు నువ్వు నిలబడాలి. త్యాగం చేయకుండా కీర్తి రాదు. తాను కాలిపోవడానికి ఒత్తి సిద్ధపడకపోతే వెలుగునివ్వలేదు. కష్టపడకుండా జీవితంలో గుర్తింపు, గౌరవము, కీర్తి రావు. కష్టపడడం అన్నది ఒక గొప్ప సంతోషకరమైన వ్యాపకం చేసుకోండి.